హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గణ స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 25. విశ్వ సుహా నడుము చుట్టూ చేయి వేసి నడుస్తూ ఉంటే వెనక ఉన్న ఒకరి కళ్ళు పగతో రగిలిపోతూ ఉన్నాయి. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక సునంద గారు కొడుకుకి కోడలికి సంతోషంగా వడ్డించారు. తినండి తల్లి, ఇవాళ ఇక్కడే ఉండొచ్చు కదా, రేపు మీ ఇంటికి వెళ్దురు గాని అన్నారు సునంద గారు భోజనం చేస్తూ. సుహా మళ్ళీ విశ్వ వైపు తల తిప్పడంతో, బేబీ నువ్వు నన్ను చూడకు, నీకు ఇష్టమైతే చెప్పరా, అదిగో ఇప్పటికే మీ అత్తయ్య నన్ను ఎలా చూస్తుందో చూడు అన్నాడు విశ్వ తింటూ. అవును సుహా, నువ్వు అన్నింటికి వాడి పర్మిషన్ తీసుకోవడం నాకేం నచ్చడం లేదు. భార్య అంటే ఎలా ఉండాలి, భర్త మన మాట వినేలా చేసుకోవాలి, అంతే తప్ప మనం వాళ్ళ మాట వినకూడదు, అర్థమైందా అన్నారు సునంద గారు. దాంతో గిరిధర్ గారు భోజనం చేస్తూనే, ఇదిగో సునంద, ఎలాగో నేను నీ మాట వింటున్నాను అని అందరినీ అలాగే వినమంటే ఎలా చెప్పు, పాపం మన కోడల్ని అయినా భర్త అడుగుజాడల్లో నడవనివ్వు అన్నారు. తమరు నోర మూయలేదనుకో, తర్వాత మీ సంగతి నేను చెప్పక్కర్లేదనుకుంటా అన్నారు సునంద గారు భర్త వైపు చూస్తూ. నువ్వు అలా చెప్పాక కూడా అర్థం అవ్వకుండా ఎలా ఉంటుంది సునంద, చాలా బాగా అర్థమైంది, ఇక నేను సైలెంట్గా ఉంటాలే అంటూ పాపం ఆయన నిజంగానే సైలెంట్గా భోజనం చేస్తూ, చూసావా అమ్మా సుహా, ఇదిగో ఈ ఇంట్లో నా పరిస్థితి, ఈ పరిస్థితి మీ ఆయనకు రాకుండా చూసుకో నువ్వు మీ ఇంట్లో అన్నారు గిరిధర్ గారు. అత్తామామ చిలిపి కొట్లాటకు సుహా నవ్వుతూ తన భోజనం కంప్లీట్ చేసి, శ్యామ ఎక్కడ కిల్లర్ అనబోయి విశ్వ అనింది అక్కడ అత్తయ్య మావయ్య ఉన్నారు అని. భైరవ్ శ్యామ ఇంటికి వెళ్ళిపోయారు బేబీ, నేనే వెళ్ళమని చెప్పాను, చిన్న పని పడింది అందుకే అన్నాడు విశ్వ భోజనం పై నుండి లేస్తూ. ఓయ్ ఎక్కడికి, ఇంకా పెరుగు వేసుకోలేదు మీరు అంది సుహ. అబ్బా చాలు బేబీ, ఇప్పటికే హెవీగా తిన్నాను అన్నాడు విశ్వ. ఏం తిన్నారు, చాలా తక్కువ తిన్నారు, ఈ పెరుగు కూడా వేసుకోండి అని సుహ విశ్వకి రైస్ పెట్టి పెరుగు వేసింది. అది చూసి నా వల్ల కాదు అన్నట్టుగా మొహం పెట్టాడు విశ్వ. అప్పటికే సునంద గిరిధర్ గారు హ్యాండ్ వాష్ చేసుకొని హాల్లోకి వెళ్ళడంతో అక్కడ సుహ విశ్వ ప్రణవ్ మాత్రమే ఉన్నారు. నీకు తినడం కూడా బద్ధకం అవుతుంది కిల్లర్ ఈ మధ్య అనుకుంటూ సుహానే విశ్వకి పెరుగు అన్నం తినిపించి, ఇక అయిపోయింది వెళ్ళు అంటూ ప్లేట్స్ తీసి సింక్లో వేసి వచ్చింది. సుహ విశ్వకి అలా తినిపిస్తూ ఉంటే ప్రణవ్ పిడికిలి నరాలు తేలేలా బిగుసుకొని ఉంది. కోపాన్ని ఎంతలా కంట్రోల్ చేసుకున్నాడు అంటే అతడి కళ్ళల్లో అర్థమవుతుంది. ప్రణవ్ వాట్ హ్యాపెండ్ అని అడిగాడు విశ్వ తమ్ముణ్ణి చూస్తూ. నథింగ్ అన్నయ్య, కర్రీ కాస్త స్పైసీగా ఉంది అంతే, నాకిక చాలు అంటూ అసలు ప్రణవ్ ఏం తినకుండానే ప్లేట్లో హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. పోనీ జ్యూస్ అయినా తాగు ప్రణవ్ అన్నాడు విశ్వ. ఓకే అన్నయ్య తాగుతాను అంటూ ప్రణవ్ హాల్లోకి వెళ్ళాడు సుహ విశ్వతో పాటుగా. అత్తాకోడలు భోజనం చేశాక సుహాకి సునంద గారు ఇల్లంతా తిప్పి చూపిస్తూ విశ్వ చిన్నప్పటి విషయాల నుండి అన్నీ చెబుతూ ఉన్నారు. అవన్నీ ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంది సుహ. ప్రణవ్ ఎంత లేట్ అయినా కూడా హాల్లో నుండి కదలకుండా సుహ ఎటువైపు వెళ్తే అటువైపే తదేకంగా పరీక్షించి చూస్తూ ఉన్నాడు. ఆమె పాదాల నుండి నుదుటి వరకు తదేకంగా చూస్తూ ఉన్నాడు ప్రణవ్. ఆమె నవ్వుని చూస్తూ ఉంటే అతడి పెదాలపైన నవ్వొచ్చి చేరుతూ ఉంది. అక్కడ విశ్వ లేకపోవడంతో ధైర్యంగా అక్కడే కూర్చునే ఉన్నాడు ప్రణవ్. విశ్వ వాళ్ళ నాన్నతో మాట్లాడి అప్పుడే హాల్లోకి వచ్చి, ఏంటి ప్రణవ్ ఇంకా పడుకోలేదు, డైలీ నువ్వు త్వరగానే పడుకుంటావు కదా అన్నాడు. అది అన్నయ్య, ఇవాళ నిద్ర పట్టట్లేదు అందుకే ఇక్కడ కూర్చున్నాను అని కవర్ చేసి, ఇక వెళ్తానన్నయ్య, మీరివాళ ఇక్కడే ఉంటారు కదా అని అడిగాడు ప్రణవ్. మీ వదిన ఉండాలి అనుకుంటుంది కదా, ఎప్పుడన్నా ఇవాళ ఇక్కడే ఉండమంటున్నాడు విశ్వ. వదిన అనగానే లోపల తగలబడిపోతున్నాడు ప్రణవ్. కానీ అది బయటికి కనిపించకుండా
ఓకే అన్నయ్య, ఉండండి, గుడ్ నైట్ అని అతడి రూమ్కి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ప్రణవ్. బేబీ ఇక చాలులేరా, రేపు మాట్లాడుకుందాం పదా అన్నాడు విశ్వ. ఓకే అత్తయ్య, గుడ్ నైట్ అంది సుహా సునంద గారితో. గుడ్ నైట్ తల్లి, వెళ్ళి పడుకోండి అని సునంద గారు ఆవిడ రూమ్కి వెళ్ళిపోయారు. విశ్వ సుహాని తీసుకొని అతడి రూమ్కి వెళ్తూ భైరవ్కి కాల్ చేశాడు. హలో భైరవ్. హా బాయ్ అన్నాడు భైరవ్. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళారా మీరు అని అడిగాడు విశ్వ. హా బాయ్, ఇప్పుడే వచ్చాం అని చెప్పాడు అతడు. ఓకే, సెక్యూరిటీని ఇక్కడికి పంపించావా అని అడిగాడు విశ్వ. హా బాయ్, పంపించాను, కానీ నేను కూడా సెక్యూరిటీతో పాటు వస్తాను బాయ్ అన్నాడు భైరవ్. వద్దు భైరవ్, శ్యామ ఒక్కతే ఉంటుంది, మళ్ళీ ఇంట్లో నువ్వు తనతో పాటుగా ఉండు, నేను ఇక్కడ చూసుకుంటాను, సెక్యూరిటీ ఉంటుంది కదా, నో ప్రాబ్లం, నేను మార్నింగ్ కాల్ చేస్తాను, అప్పుడు వద్దు కానీ అన్నాడు విశ్వ. భైరవ్ అన్యమనస్కంగానే అలాగే బాయ్, ఉంటాను అని ఫోన్ కట్ చేశాడు. భైరవ్ ఎప్పుడూ విశ్వని చూసినా వదిలి ఉండడు, ఎక్కడికి వెళ్ళినా కూడా. భైరవ్ విశ్వ మీద కూడా ఈగ కూడా వాళ్ళనివ్వడు. విశ్వకి ఏ సమస్య ఎదురైనా ముందుగా భైరవ్నే ఎదుర్కొంటాడు. ఇక్కడికి సెక్యూరిటీ ఎందుకు కిల్లర్ అంది సుహా స్టెప్స్ ఎక్కుతూ వాళ్ళ రూమ్ వైపు వెళ్తూ. ఉండనివ్వరా, మనం ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ మస్ట్గా ఉండాలి, మనం ఇక్కడ ఉండాలి అనుకోలేదు కదా వచ్చే ముందు, అందుకే సెక్యూరిటీని వద్దు అన్నాను, కానీ మనం నైట్ ఇక్కడే స్టే చేయబోతున్నాం కదా, అందుకే సెక్యూరిటీ కంపల్సరీ, ఓకేనా, నువ్వు వీటి గురించి ఆలోచించగానే నిద్రపోదాం పదా అన్నాడు సుహాని దగ్గరికి తీసుకొని. ఓయ్ కిల్లర్, నాకు నిద్ర రావడం లేదు కదా మరి అంది సుహా గోముగా. హా, పడుకోకుండా ఏం చేస్తావురా మరి అన్నాడు విశ్వ. వాళ్ళ రూమ్కి రైట్ సైడ్లో కాస్త ఖాళీ ప్లేస్ ఉండి హాల్ లాగా ఉండి అక్కడ చల్లగాలి బయట నుండి వస్తూ ఉండడంతో కిల్లర్ కాసేపు అక్కడ కూర్చుందాం పదా అంది సుహా. హా పదా బేబీ అని సుహాని తీసుకువెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు విశ్వ. ఏమైందిరా, ఎందుకు ఇవాళ నీకు ఇంకా నిద్ర రావడం లేదు అని అడిగాడు విశ్వ. ఏమో నాకేం తెలుసు, నీతో ఇవాళ ఇలా గడపాలని ఉంది, అందుకే రావట్లేదేమో కిల్లర్ అంది సుహా విశ్వాని చూస్తూ. హా, కాస్త బిజీ డీలింగ్స్ ఉన్నాయిరా ఈ మంత్లో, ఆ తర్వాత నువ్వు కోరుకున్నట్లుగా మనం మాత్రమే ఉండేలా ఎక్కడికైనా వెళ్దాంరా, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టమ్మా, నాకు కూడా నీతో పీస్ఫుల్గా టైం గడపాలని ఉంది బేబీ అన్నాడు విశ్వ. రోజు నైట్ చేసేదేంటో తమరు అంది సుహా విశ్వ భుజం మీద తలవాల్చి. ఆహా అలా కాదు, ఇంకా ఇంకా కావాలి బేబీ, నాకు అది సరిపోవడం లేదు, నువ్వు అరిచే అరుపులకి ఇక్కడ గోల గోలగా ఉంటుంది అని ఊరుకుంటున్నాను, కానీ అదే నిన్ను ఎవ్వరూ లేని ఐలాండ్కి ఎత్తుకుపోయాను అనుకో, నువ్వు అరిచి గోల చేసినా అక్కడ నాకు ఏ ప్రాబ్లం లేదు, అప్పుడు ఇంకా నీ అరుపులు వినాలి వినాలి అన్న కోరిక ఎక్కువ పుడుతుంది నాకు అన్నాడు విశ్వ సుహా కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ. ఓయ్ కిల్లర్, నువ్వు అలా చూడకు బాబు, నాకు సిగ్గేస్తుంది బాబు అంది సుహా విశ్వ కళ్ళకి ఆమె చేయడ్డు పెట్టి. నువ్వు అలా సిగ్గుపడుతూ ఉంటే నాకేదో కావాలి అనిపిస్తుంది బేబీ అని ఆమె చేయికి ముద్దు పెట్టాడు విశ్వ. అతడి ముద్దుకి అతడి మీసాలు ఆమె చేతికి గుచ్చుకొని, చూడు నీ మీసాలు ఎలా గుచ్చుతున్నాయో నాకు అంటూ విశ్వ మీసాలు పట్టుకొని లాగుతూ అతడిని తేరిపారా చూస్తూ, కిల్లర్, ఈ చూపులతోనే పడేవయ్యా బాబు నన్ను. హా, నా మొగుడు ఎంత అందగాడు బాబోయ్, ఎంతమంది కళ్ళు పడుతున్నాయో నా కిల్లర్ పైన అని విశ్వ మొహం చుట్టూ ఆమె చేతులు తిప్పి మెటికలు విరిచి అతడి బుగ్గలు పట్టుకొని లాగింది సుహ. ఆమె మాటలకి ఆమె పనులకి విశ్వ హ్యాపీ స్మైల్ చేస్తూ ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని గట్టిగా హత్తుకున్నాడు సుహాని ఆమె మాటలకి ఆనందపడిపోతూ. ఓయ్ కిల్లర్, నువ్వు అంత గట్టిగా పట్టుకుంటే నాకు ఊపిరాడట్లేదయ్యా బాబు అంది సుహ. నాకు కూడా మన ఇద్దరి మధ్యలోకి ఎవరూ రావడం ఇష్టం లేదు బేబీ, గాలి కూడా దూరనంత దగ్గరగా ఉండాలి మనం అన్నాడు విశ్వ సుహ కళ్ళల్లోకి చూస్తూ. హా, నీకు సిగ్గులేదు కిల్లర్, ఎప్పుడు అలా ఉండాలి అంటే కుదరదు తెలుసా అంది సుహ. కానీ నాకు అలానే కావాలి అనిపిస్తుంది, నీ చూపు నన్ను తాకితే చాలు బేబీ, నిన్ను పూర్తిగా అల్లుకోవాలని నా మనసు మరీ పోరు పెడుతుంది, ఏం చేయమంటావు నన్ను
అన్నాడు సుహా నడుము దగ్గర ఉన్న చీర పక్కకు తప్పించి అతడి చేతులు వేసినవాడు ఊరికే ఉంటాడా? ఆమె నడుముని సవరిస్తూ అతి స్మూత్గా ప్రెస్ చేస్తూ సుహాకి మైకం తెప్పిస్తా ఉన్నాడు, ఆమె ఒంట్లో అలజడి రేపుతూ. ఓయ్ కిల్లర్, మనం బయట ఉన్నాం, పైగా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం బంగారం అంది సుహా విశ్వ కాలర్ పట్టుకొని ఆమె దగ్గరికి లాక్కుంటూ. ఇక్కడ ఎవరు ఉండరు బేబీ, ప్రణవ్ పడుకున్నాడు, అమ్మ నాన్న పైకి రారు. ఇంకా ఏంట్రా అన్నాడు విశ్వ. ఛీ, అయినా నీకు సిగ్గులేదులే, వదులు ముందు, రూమ్కి వెళ్దాం పదా, నేను నీ రూమ్ చూస్తాను అంది సుహా. ఆహా, కాసేపు ఇక్కడే ఉందాంరా, చల్లగా బాగుంది ఇక్కడ అంటూ ఆమె నడుము మీద ఉన్న అతడి చేయిని మెల్లిగా పైకి తీసుకువస్తూ ఉన్నాడు. అల్లరి కిల్లర్వి అయిపోతున్నావోయ్ నువ్వు, పద రూమ్లోకి అని అతడి చేయి పట్టి ఒక్కటి వేసింది సుహా. బేబీ, కాసేపు సైలెంట్గా ఉండరా అంటూ విశ్వ అక్కడి నుండి చేయి తీయలేదు. విశ్వ పనులకి సుహా మెలికలు తిరుగుతూ, కిల్లర్ కొడతా చెప్తున్నా, బయట అవేం పనులు నీవి అంది అతడి ఒంటి చేయితో ఆమె బ్లౌజ్ ఫ్రంట్ కింద హుక్స్ని ఓపెన్ చేయడంతో. కిల్లర్ వద్దు చెప్తున్నా అంది సుహా. సుహా మాటలకి విశ్వ ఒక రొమాంటిక్ స్మైల్ విసురుతూ ఆపను అన్నట్టు తల అడ్డంగా ఊపాడు. కిల్లర్ కిల్లర్ ప్లీజ్ కిల్లర్ అని సుహా ఆమె చేతులతో అతడి చేతులని అక్కడి నుండి తీసేసింది. అతడి చేతిని అక్కడి నుండి తీసేసింది అని విశ్వకి కోపం వచ్చి ఆమె నడుముని గట్టిగా గిల్లి ఆమె నోటి నుండి ఓ అరుపు రప్పించాడు. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు నా స్టోరీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.